జడ్జిగా రిటైర్ అయ్యారు. నమస్కారం. స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే మన డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాజ్యసభ ఎంపీ, అలాగే వారు నేషనల్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నారు, మీరు ఒకసారి క్లియర్ చేసుకో. లక్ష్మణ్ గారు వినపడుతుందండి? మ్యూట్ ఏం లేదండి. ఓకే సార్, వెల్కమ్ టు డిబేట్. నమస్కారం అండి. నమస్కారం. అలాగే పాక వెంకట సత్యనారాయణ గారు రాజ్యసభకి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. సార్, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ అండ్ నా తరపున మీకు కంగ్రాచులేషన్స్. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సత్యనారాయణ గారు, గత 5 వారాలుగా ఈ ప్రైమ్ 9 వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అన్యాయంగా డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ కానీ రాజ్యాంగాన్ని చట్టాలని ఉల్లంఘించి ఒక బీసీల మీద కక్షపూరిత ధోరణిలో తెలంగాణ రాష్ట్రంలో 54% ఉన్న బీసీలను ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఏదో ఒక రాష్ట్రంలో బీసీలు ఉండొచ్చు, అక్కడ ఉండే ఆప్షన్ కూడా బీసీలకు ఉందని రాజ్యాంగం చెప్పినా కూడా అప్పుడు ప్రభుత్వాలు బీసీల మీద కక్ష సాధింపుతో 26 కులాలని తొలగించారు. ఏదేమైనా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల కోసం పోరాడుతూ భారతీయ జనతా పార్టీలో మీ సేవలను మెచ్చి ఈ రోజున మీకు భారతీయ జనతా పార్టీ ఒక రాజ్యసభకి ఎంపీగా పంపించారు. వన్స్ అగైన్ మీ కంగ్రాచులేషన్. ఏమంటారు 26 కులాల గురించి సత్యనారాయణ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మా అధ్యక్షులు లక్ష్మణ్ గారికి అందరికి కూడా, నా యొక్క ప్రేక్షకులకి అందరికి కూడా నాకు నమస్కారాలండి. నమస్కారం సార్. బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో బీసీల యొక్క హక్కులు 3 రకాలుగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఒకటి రాష్ట్ర జాబితా, రెండోది కేంద్ర జాబితా, మూడోది ఉమ్మడి జాబితా. సార్, దీనివల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే గత 7 దశాబ్దాల కాలం బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అలసత్వం వల్ల రాజ్యాంగంలో బీసీలకు సంబంధించినటువంటి హక్కులు పొందుపరచడంలో ఉండేటటువంటి లోపభూయిష్టమైన విధానాల వల్ల బీసీలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వండుకున్నటువంటి బీసీలు ఈరోజు తాజాగా ఈ ఇబ్బందిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. బీసీలు అంటే వాస్తవంగా వివక్షత 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఈ యొక్క అస్పృశ్యత వివక్షత ఉంటుంది షెడ్యూల్డ్ కులాలకి. 2 భౌగోళిక వివక్షత ఉంటుంది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. 3వది సామాజిక వివక్షత ఉంటుంది బీసీలకు. సమాజంలో ఉంటారు కానీ సమాజంలో వివక్షతకు గురవుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉండవు ఈ కులాలకి. వారి యొక్క స్థితిగతులు కేవలం ప్రదేశం మారినంతరాన వారికి స్టేటస్ ఏమీ మారదు. ఆంధ్రాలో ఉన్నవాడు బీసీ అయితే తెలంగాణ ఉన్నవాడు ఓసీ ఎట్లాగా అవుతాడు? అది జన్మతహా వచ్చినటువంటి దాని విషయాన్ని ముందుగా ప్రభుత్వం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే మేము మాకున్నటువంటి ఈ యొక్క మదింపులో మా దృష్టికి వచ్చినట్టు అనేక కోణాలు మేము చూసినప్పుడు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వాలు ఏవి సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కారణంగా ఒక జిల్లాలో ఒక రాష్ట్రంలో వండుకున్నటువంటి బీసీలే ఒక ప్రాంతంలో బీసీలు గాను మరొక ప్రాంతంలో ఎస్టీలు గాను, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మరో రాష్ట్రంలో ఓసీలు గాను, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి కమిషన్ కాకా కేలేకర్ కమిషన్ 1953లో దీని మదింపు కోసం వేసినప్పుడు వారు కేంద్ర ప్రభుత్వానికి ఒక జాబితాని ఇచ్చి 2399 మంది కులాలతోటి అందులో 827 కులాలను మోస్ట్ లిస్టెడ్ బ్యాక్వర్డ్ క్లాసులుగా గుర్తించి వారు దాన్ని ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ దృక్పథం ఎప్పుడు కూడా బీసీల పట్ల సామాజిక వివక్ష కాదు రాజకీయ వివక్షతో వారు చూపించిన కారణంగా అది బుట్టదాఖలా చేశారు. 1955లో దాన్ని పార్లమెంట్లో దాఖలు చేసినప్పటికీ తిరిగి మళ్ళీ దానికి సంబంధించినటువంటి విషయం 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల్ కమిషన్ సెకండ్ కమిషన్ వేయటం జరిగింది. సెకండ్ కమిషన్ వేస్తే బీపీ మండల్ గారికి నేతృత్వంలో వారు 80లో తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ జాబితా ప్రకారం 3473 కులాలని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఐడెంటిఫై చేసి దాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు
ఆ ప్రభుత్వం 80లో కూలిపోవటం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో దశాబ్ద కాలం పాటు మళ్ళీ బీసీ హక్కులను పక్కన పడేయటం జరిగింది. మళ్ళీ తిరిగి బీజేపీ నేతృత్వంలో మళ్ళీ 89లో విపి సింగ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియ 90లో జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో తన యొక్క మద్దతుదారులతో ఇంప్లీడ్ అయి పిటిషన్ ఇస్తే 93లో ఇందిరా సహానే కేసులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం 54% ఉన్నటువంటి జనాభాలో 27% వారు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో లోపభూయిష్టమైన విధానం ఏంటంటే 1931 జనాభా ప్రాతిపదికన ఆధారంగా చేసినటువంటి విషయాల ఆధారంగానే 54% ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే 41లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, 51లో ప్రభుత్వం ఏర్పడలేదు మనకు స్వాతంత్రం వచ్చిన, 61లో చైనా యుద్ధం వచ్చింది, 71లోనేమో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, 81లోనేమో మధ్యంతర ప్రభుత్వం వచ్చింది, 91లో ప్రభుత్వం కూలిపోయింది. అంటే దాదాపుగా 5 దశాబ్దాల కాలం పాటు బీసీల యొక్క జాబితాను గుర్తించేటటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపట్టినటువంటి కారణంగా ఆ 54% 1931లో ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ఇవ్వడం జరిగి అందులో 50%కి ఇవ్వడం జరిగింది. 27% బీసీలకి, 15% ఎస్సీ ఎస్టీలకి, 6% ఎస్సీలకి ఇచ్చి దాన్ని 49.5% కేంద్ర ఓబీసీలో పెట్టడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం భౌగోళికంగా ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి ఈ కొప్పుల వెలమ, తూర్పు కాపు, అదే రకంగా అక్కడ వండుకున్నటువంటి ఈ చెట్టి బలిజ, ఈ ప్రధానంగా చెట్టి బలిజ కమ్యూనిటీ ఏదైతే ఈ ఈస్ట్ గోదావరిలో బాగా మద్దతుగా ఉంటారో వీరందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ బ్రతుకు తెరువు కోసం ఆ ప్రాంతాలకు వచ్చిన కారణంగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా వారికి అక్కడ ఆ ప్రాంతంలో సంక్రమించిన హక్కు ఈ ప్రాంతంలో ఏ రకంగా కోల్పోతారు? ఇది కనీస నైతిక విలువ, దీనికి ఏమి చట్టం అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, దాని గురించి ఏమి ఆలోచించారు. సామాజిక కనీస మినిమం